నమస్తే టీవీ8 విశ్లేషణకి స్వాగతం. ఈనాటి మన విశ్లేషణ బాపట్ల జిల్లా రెవెన్యూ డిపార్ట్మెంట్లో జరుగుతున్నటువంటి అవకతవకల మీద ప్రభుత్వం డేగ కన్ను పలువురికి మెమో అనే అంశాన్ని మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. బాపట్ల జిల్లా రెవెన్యూ డిపార్ట్మెంట్ పనితీరు మీద ప్రభుత్వం ఈ మధ్య డేగ కన్నుతో నిఘా పెట్టినట్టుగా మనకి తెలియవస్తూ ఉంది. అందులో భాగంగా ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా పలువురు వీఆర్ఓలు పనితీరు మీద ఒక 3 అంశాలతో కూడినటువంటి ఒక సర్వే నిర్వహించినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ సర్వే దేని గురించి అంటే పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ విధానంలో జరుగుతున్నటువంటి అవకతవకల మీద పనితీరు మీద ఈ ఐవీఆర్ఎస్ సర్వే అనే దాన్ని ప్రభుత్వం నిర్వహించినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఇందులో 3 పాయింట్లని ప్రజల ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేస్తే అందులో ఒకటి, విచారణ కోసం ముందుగానే సమాచారం ఇచ్చారా అంటే మీ పట్టాదారు పాస్ పుస్తకాలు మీరు అడిగినప్పుడు మీ దగ్గర ఎంక్వైరీకి వచ్చే దశలో ముందుగానే సమాచారం ఇచ్చారా లేదా. రెండోది, రెవెన్యూలో మీ పని పూర్తి అవడంలో మీరు సంతృప్తి చెందారా అంటే ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో మీరు పట్టాదారు పాస్ పుస్తకాల కోసం వెళ్ళినప్పుడు మీకు జరిగినటువంటి పనితీరు ఏదైతే ఉందో దాంతో మీరు సంతృప్తి చెందారా లేదా. ఇక 3వ పాయింట్కి వస్తే మీ పని చేయుటకు గ్రామ రెవెన్యూ అధికారి ఏమైనా డబ్బులు అడిగారా. ఈ 3 అంశాల మీద ఈ ఐవీఆర్ఎస్ సర్వే అనేటువంటి దాన్ని ప్రభుత్వం నిర్వహిస్తే అందులో దాదాపుగా 126 మంది వీఆర్ఓల మీద కంప్లైంట్ చేయడం జరిగింది పలు అంశాల మీద. దానికి గాను జిల్లా కలెక్టర్ ద్వారా ఈ 126 మంది వీఆర్ఓలకి మెమో ఇచ్చినటువంటి పరిస్థితి. దాంట్లో మన చీరాల నియోజకవర్గంలో దాదాపుగా 10 మంది వీఆర్ఓలు ఉన్నటువంటి పరిస్థితి. మరి ఏ అంశంలో వీళ్ళు అసంతృప్తికరమైనటువంటి ఆన్సర్ని ప్రజల నుంచి ప్రభుత్వానికి పొందారో, మరి ఏ సంఘటనలో వీళ్ళు ప్రజల్ని ఇబ్బందులకు గురి చేశారో మరి కలెక్టర్ గారు వీళ్ళందరినీ సంజయ్ కూడా కోరటం జరిగింది. మరి ఇందులో వీళ్ళ సంజయ్కి సంతృప్తి లేకపోతే మరి ఎవరెవరు సస్పెండ్ అవుతారో కూడా మనం వేచి చూడాల్సింది. ఏది ఏమైనా ప్రభుత్వం ఈ ఐవీఆర్ఎస్ సర్వే అనే దాన్ని నిర్వహించడం ఒక రకంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ని గాడిలో పెట్టే ప్రయత్నంగానే మనం చూస్తూ ఇలాంటి చర్యల ద్వారా ప్రజలకి మంచి జరిగే అవకాశాలు కూడా ఉన్నాయని తెలియజేసుకుంటూ ఈ రకంగా ఈ సర్వేలు నిర్వహిస్తూ ఏదైతే ప్రభుత్వ యంత్రాంగాన్ని అలర్ట్ చేయటంలో ప్రభుత్వ నిర్ణయాన్ని మనందరం సమర్థించాలని తెలియజేస్తూ మరి అధికారులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి పబ్లిక్తో అనే దాన్ని ఈ విషయంగా తెలియజేస్తూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.